కేసీఆర్ జగన్ ఏజెంట్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇది పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు. కానీ అక్కడైనా ఇక్కడైనా జగన్కు కేసీఆర్కు మధ్య సాన్నిహిత్యం ఇట్స్ ఎ ఫ్యాక్ట్, దాంట్లో డౌట్ లేదు. అసలు పొలిటికల్. నేను ఈ మధ్య దాసో శ్రవణ్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఓపెన్గా అన్నాడు, నిజమే. కారణం ఏంటి అంటే ఉద్యమ కాలంలో జగన్మోహన్ రెడ్డిని కూడా వ్యతిరేకించాం, మానకోట ఘటన ఎవరు మర్చిపోలేదు. కానీ ఒకసారి రాష్ట్రం ఏర్పడ్డాక ఎవరి బతుకు వాళ్ళు బతుకుతుంటే జగన్ ఇక్కడ పుల్లబెట్టలేదు. కానీ చంద్రబాబు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఇంకా ఉంటున్నాడు. అంతేకాకుండా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మీకు పాలమూరు రంగారెడ్డి పైన లేఖలు రాశాడు. జగనేమో కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వచ్చాడు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి వైఖరి చంద్రబాబు వైఖరిలో ఉన్న తేడా రీత్యా జగన్తో రాజకీయంగా మాకు మైత్రున్న మాట నిజం. కానీ దానికి బేసిస్ ఏంటి? తెలంగాణ రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డి నిష్క్రమించాడు, చంద్రబాబు నిష్క్రమించలేదు. ఇంకా మేము అధికారంలోకి వస్తాం తెలంగాణలో అనే ప్రయత్నం చేస్తున్నారు. 10-20 కనీసం ఒక 10-15 సీట్లు తెలంగాణలో గెలుచుకొని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అన్నది బీఆర్ఎస్ వల్ల అనుమానం, ఆరోపణ. అది నిజం కూడా ఉంది కదా. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉంది. చంద్రబాబు నాయుడు అడపా తెలంగాణ తెలుగుదేశం మీటింగ్ పెడుతుంటాడు. తెలంగాణ